ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో 6,6,00,000 రూపాయలతో గుండె సంబంధిత పరీక్షా కేంద్రాలను మంత్రి సత్యకుమార్ యాదవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అనర్సియా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైనటువంటి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇక పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తోందని మంత్రి అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తోందని సందర్భంగా తెలియజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేద ప్రజలకు 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 100 బెడ్స్తో అన్ని మౌలిక సదుపాయాలతో ఆసుపత్రుల ఏర్పాటుకు ఏపీ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. గత 4 నెలల్లో గతంలో ఎప్పుడు యాంజియోలు కూడా చేసిన నేపథ్యం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక 51 యాంజియోగ్రాములు చేయడం జరిగింది. ఇవాళ దాదాపు 6.5 కోట్లతో ప్రారంభించబడిన క్యాత్ ల్యాబ్ కారణంగా ఈ కరోనరీ ఇప్పటిదాకా చేస్తున్న యాంజియోగ్రాములకి అదనంగా కరోనరీ యాంజియోప్లాస్టీ కానీ, లేదా పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ కానీ, లేదా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ని సరిచేసే విధానం కానీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పేదలకి 1.5 లక్షల నుంచి అంటే దాదాపు 2 లక్షల విలువ చేసే సర్జరీలు చేయడానికి, యాంజియోప్లాస్టీ చేయడానికి